హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జీడావకాయ ఎలా వేసుకోవాలంటే శాంపిల్ ఆవకాయ కొత్తగా మామిడికాయలు వస్తాయి కదండి. అప్పుడు మనం శాంపిల్ ఆవకాయ ఎలా వేసుకోవాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, నేను విడివిడిగా చెప్పట్లేదు. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ టీ గ్లాస్ అనుకోండి, టీ గ్లాస్తో ఒక గ్లాస్ కారం అండి, ఒక గ్లాస్ ఆవపొడి, ఒక గ్లాస్ ఉప్పు అన్నీ కలిపి ఇందులో మిక్స్ చేసుకున్నాను. ఒక టీ స్పూన్ మెంతులు. మళ్ళీ చెప్తున్నానండి, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కారం, ఒక గ్లాస్ ఆవపొడి, ఒక గ్లాసు ఉప్పు, ఒక టీ స్పూన్ మెంతులు అన్నీ వేసి దీంట్లో మిక్స్ చేసుకొని కలుపుకొని ఉంచుకున్నానండి. ఒక మీడియం సైజ్ మామిడికాయలు, నువ్వుల నూనె. ఇప్పుడు నేను మామిడికాయలు కట్ చేశాక ఎలా కలపాలో చెప్తాను. చూసారు కదండి, మామిడికాయలు నేను ఇలా కట్ చేసుకున్నాను. ప్రతి ముక్కకి ఇలా టంక్ ఉండాలి, అప్పుడే మన ఆవకాయ బాగుంటుంది. చూసారా, ఇలాగా మంచిగా షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మనం తయారు చేసుకున్న పిండిలో వేసుకొని, యాక్చువల్గా మామూలుగా మనం ఆవకాయ పెట్టుకున్నప్పుడు నూనెలో దేవి వేస్తాం. ఇది శాంపిలే కాబట్టి ఇందులో వేసేసుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. కొద్దిగానే పెట్టుకుంటున్నాం కాబట్టి మనం వేసేసుకొని దీంట్లోనే పైన మనం నూనె పోసుకున్నాం. ఇలాగా ఫస్ట్ సగం పోసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, మనం అన్నీ మిక్స్ చేసుకున్నాక ఇలాగ అయింది. ఇంకా కొంచెం ఆయిల్ పోసుకోవచ్చు దీంట్లో. ఇది ఇట్లాగా మూత పెట్టి 2 nights ఉంచాలండి. 2 nights ఉంచితే కానీ దాని టేస్ట్ తెలీదు. 2 nights ఉంచాక అప్పుడు మనకి ఆవకాయ అనేది రెడీ అవుతుంది. నేను 2 nights ఉంచిన తర్వాత మీకు మిగతాది చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయలు ఒలిచి ఇప్పుడే వేసేసుకోవాలండి. వేసేసుకోవచ్చు. లేదు మేము వెల్లుల్లిపాయలు తినము అనుకున్న వాళ్ళు అక్కర్లేదు. వేసుకోవాలనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయలు ఒలిచి ఇది కలుపుకుంటున్నప్పుడే వేసేసుకోవాలి. వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదండి, ఇది 3 nights ఊరిన తర్వాత ఎంత బాగా ఉందో, ఎంత టేస్టీగా, చాలా బాగుందండి. బాగా ఊరింది. చూడండి ఎంత బాగుందో, నూనె కూడా పైకి తేలింది. ఇది శాంపిల్ ఆవకాయ మాత్రమేనండి. నేను చెప్పిన కొలతలతో మీరు ఇట్లా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. జీడా ఆవకాయ అంటారు కదా, అప్పటికప్పుడు. అంటే నేను ఎక్కువ అంటే 2 మామిడికాయలు అనుకోండి, 2 మామిడికాయలతో పెట్టాను. మీరు ఇంకా కావాలంటే ఒక మామిడికాయ కొంచెం శాంపిల్గా పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రకం వంటతో మీ ముందుంటాను. మీ కమలా సురేష్.